మామిడికాయ సీజన్ వచ్చిందంటే రకరకాల వెరైటీలు చేసేస్తామండి. దీనితోటి మామిడికాయ రైస్ చేసేద్దామా? స్టవ్ మీద బాండీ పెట్టుకొని, ఒక స్పూను జీలకర్ర వేసుకోండి. ఇది ఫ్రై చేసుకున్న తర్వాత 2-3 స్పూన్ల దాకా నువ్వులు వేసుకొని ఫ్రై చేసేసుకొని, స్టవ్ ఆఫ్ చేసుకొని, ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా పొడి చేసేసుకోండి. నేను ముందుగా మామిడికాయని ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఒక కప్పు మామిడికాయ ముక్కలు, 4-5 వెల్లుల్లి రెబ్బలు, తగినంత సాల్టు, ఒక స్పూన్ కారం వేసుకొని బరకగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోండి. మళ్ళీ స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత శనగపప్పు, మినపప్పు, పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి ఆవాలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నాక ముందుగా మిక్సీ పట్టుకున్న మామిడికాయ పేస్ట్‌ని కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాలు దీన్ని కూడా ఫ్రై చేసుకోండి. దీంట్లోకి మామిడికాయ పులపను బట్టి రైస్ వేసుకోవాలండి. నేను 2 కప్పుల రైస్ వేసుకుంటున్నాను. ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని, స్టవ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీర వేసుకొని, ఒకసారి కలిపేసుకొని తీసేసుకుంటమే. అంతే. పుల్ల పుల్లగా ఉండే మామిడికాయ రైసు రెడీ. ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేసండి. ఇట్లు మీ గోదావరి అమ్మాయి ఛానల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి.